యొక్క వ్యక్తిత్వంలో ప్యూరిటీ యొక్క రాయల్టీ, ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ కనిపించేది. మా అమ్మ సన్ముఖంగా ఎలాంటి వ్యక్తి వచ్చినా కూడా శిరస్సు వంచి వారి వ్యక్తిత్వం ముందు, వారి పవిత్రత శక్తి ముందు అసలేమీ ఇంకా ఆర్గ్యుమెంట్ చేసేవారే కాదు. మా అమ్మలో ఉన్నటువంటి పవిత్రత శక్తితో మా అమ్మ కోర్టులో కూడా చాలా ధైర్యంగా జ్ఞానం యొక్క విషయాలని వినిపిస్తూ కేసులో కూడా గెలిచారు. ఎవ్వరికీ భయపడేవారు కాదు. చాలా నిడర్గా, సంపూర్ణంగా పవిత్రత శక్తి ఆవహించి శివశక్తిగా ఉండేవారు. మరి మనము మా అమ్మ నుండి అలాంటి పవిత్రత శక్తి యొక్క ధారణను నేను పూర్తిగా చెయ్యాలి అని సంకల్పంతో ఈరోజటి మురళిని విందాము. 5th జూన్ మురళి ఇది. मीठे बच्चे, तुम साहिबजादे सो शहजादे बनने वाले हो। तुम्हें किसी भी चीज़ की इच्छा नहीं रखनी है, किसी से कुछ भी मांगना नहीं है। మధురమైన పిల్లలు, మీరు ఈశ్వరీయ సంతానం నుండి యువరాజులుగా అవుతున్నారు. మీరు ఎవరి నుండి ఏ వస్తువు యొక్క కోరిక పెట్టుకోకూడదు, ఎవరిని ఏది అడగకూడదు. మధురమైన పిల్లలు, మీరు ఈశ్వరీయ సంతానం నుండి యువరాజులుగా తయారయ్యేవారున్నారు. మీకు ఎలాంటి వస్తువు యొక్క కోరిక ఉండకూడదు, ఎవరి నుండి ఏది మీరు ఆశించకూడదు. వర్తమానంలోనూ మనం ఈశ్వరీయ సంతానంగా ఉన్నాము. భవిష్యత్తులో దేవత సంతానంగా అవుతాం. ఈశ్వరుని సంతానం కూడా దాతలే, దేవతా సంతానం కూడా దాతలే. ఇచ్చేవారిమే తప్ప ఏ కోరికను పెట్టుకొని ఎవరి నుండి ఏది ఆశించేవారిగా ఉండకూడదు. ప్రశ్న, तबीयत को ठीक रखने के लिए कौन सा आधार नहीं चाहिए? ఆరోగ్యాన్ని సరిగ్గా ఉంచుకునేందుకు ఎటువంటి ఆధారము అవసరం లేదు. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఏ ఆధారం అవసరం లేదు అంటున్నారు. జవాబు, कई बच्चे समझते हैं वैभवों के आधार पर तबीयत ठीक रहेगी. కొందరు పిల్లలు అనుకుంటున్నారు వైభవాల ఆధారంగా ఆరోగ్యం మెరుగవుతుంది అని. परंतु बाबा कहते हैं बच्चे, यहाँ तुम्हें वैभवों की इच्छा नहीं रखनी चाहिए. కానీ బాబా చెప్తున్నారు, పిల్లలు, ఇక్కడ మీకు వైభవాల యొక్క కోరిక ఉండకూడదు. వైభవం సే తబియత్ ఠీక్ నహీ హోగి. వైభవాలతో ఆరోగ్యం మెరుగవ్వదు. तबीयत ठीक रखने के लिए तो याद की यात्रा चाहिए. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకైతే స్మృతి యాత్ర కావాలి. कहा जाता है खुशी जैसी खुराक नहीं. సంతోషానికి మించిన మందు లేదు అని అంటారు. तुम खुश रहो नशे में रहो. మీరు సంతోషంగా ఉండండి, నషాలో ఉండండి. यज्ञ में दधीची ऋषि के मिसल హడ్డియా దో తో తబియత్ ఠీక్ హో జాయేగి. ఈ యజ్ఞంలో దధీచి ఋషి సమానంగా మీ ఎముకలను ధారపోయండి, అప్పుడు మీ ఆరోగ్యం మెరుగవుతుంది. నాకు అసలే చేత కాదు, నేను అసలే చేయలేను, ఇంత సేవ నా వల్ల కాదు అని దేహాభిమానంలో వచ్చి అంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మీరు యజ్ఞంలో దధీచి ఋషి సమానంగా, కానీ ఎప్పుడైతే యజ్ఞంలో మీ ఎముకలన్నింటినీ అరగదీస్తారో, దధీచి ఋషి సమానంగా అన్ని రకాలుగా మీరు సేవలో ముందుండి ఫిజికల్గా శ్రమ చేస్తారో, అప్పుడు మీ ఆరోగ్యం బాగవుతుంది. ఇప్పటి వరకు ఎంతోమంది అనుభవం ఇది. ఎవరెవరైతే యజ్ఞంలో బాగా అథక్గా అలసట లేకుండా ఫిజికల్గా సేవ చేశారో వారి ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోయాయి. వారికి ఆశీర్వాదాల శక్తి అనండి, బాబా యొక్క పవర్ అనండి, ఏదో ఒక రకంగా వారి ఆరోగ్యం బాగైపోతుంది.
అందుకే వైభవాల ఆధారంపై మీ ఆరోగ్యాన్ని సరిచేసుకోలేరు అంటున్నారు. ఇక్కడైతే బాబా 3 విషయాలు చెప్తున్నారు. ఒకటేమో ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ బాబా యొక్క స్మృతి. శివ్ బాబా వైద్యనాథుడు. బాబాని ఎంతెంత జ్ఞాపకం చేస్తూ ఉంటే అంత మనము హీలింగ్ జరిగి చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. రెండోది సంతోషం. సంతోషానికి మించిన మందు లేదు అంటారు. సదా సంతోషంగా ఉల్లాసంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఇక మూడోది సేవ. సేవతో పుణ్యం, ఆశీర్వాదాలు, మన కర్మేంద్రియాలన్నీ శీతలంగా అవుతాయి. బాబా యొక్క ఎక్స్ట్రా సహాయం లభిస్తుంది. అందుకని ఈ 3 ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరం, అంతే తప్ప వైభవాలు కాదు అంటున్నారు. ఓం శాంతి. బాప్కు కహా జాతా హై కరణ్ కరావన్ హార్, తుమ్ సాహెబ్ జాదే హో. బాబాను చేసేవాడు చేయించేవాడు అంటారు. మీరందరూ ఈశ్వరీయ సంతానంగా ఉన్నారు. ఈ సృష్టిలో ఉన్నతోన్నతమైనటువంటి పొజిషన్ మీదే అంటున్నారు. పిల్లలైన మీకు చాలా నష ఉండాలి. మేము ఈశ్వరుని సంతానం. సాహెబ్ అంటే యజమాని. ఈ మొత్తం ప్రపంచానికి వర్తమానంలో హెడ్ ఎవరు? భగవంతుడు, ఈశ్వరుడు. వారి మతం అనుసారంగానే ఇప్పుడు మనం నడుస్తున్నాం. దీనితో మన రాజ్య భాగ్యం యొక్క స్థాపన మనం చేసుకుంటున్నాం. ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు. ఈ విషయం ఎవరికీ తెలియదు. బాబా అన్ని సెంటర్స్లో ఉన్నటువంటి పిల్లల విషయంలో చెప్తున్నారు. అనేక రకాల సెంటర్స్ ఉన్నాయి, అనేక మంది పిల్లలు ఉన్నారు. ప్రతి ఒక్కరి బుద్ధి నిరంతరం ఇదే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నేను బాబా శ్రీమతం పైన నడుస్తూ విశ్వంలో సుఖ శాంతి యొక్క రాజ్యాన్ని స్థాపిస్తున్నాను. అన్ని సెంటర్స్లోని పిల్లల బుద్ధిలో ఇదే విషయం నడవాలి అంటున్నారు. సుఖము, శాంతి, ఇవి 2 అక్షరాలు. ఈ రెండిటిని జ్ఞాపకం చేయాలి. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానం లభిస్తుంది. మీ బుద్ధి ఎంత విశాలంగా ఉండాలి. మందబుద్ధిగా ఉంటే నడవలేరు. మీరు స్వయాన్ని ఈశ్వరుని సంతానంగా భావించండి. అప్పుడు పాపాలన్నీ సమాప్తమవుతాయి. చాలామందికి రోజంతలో బాబా గుర్తే రారు. బాబా అంటారు వారి బుద్ధి డల్గా ఎందుకు అవుతుంది మరి? सेंटर्स पर ऐसे ऐसे बच्चे आते हैं जिनकी बुद्धि में है ही नहीं कि हम श्रीमत पर विश्व में अपना దైవీ రాజ్య స్థాపన కర్ రహే హై. ఎందుకు వారి బుద్ధి డల్గా అయింది? ఇలాంటి వాళ్ళు ఎంతోమంది సెంటర్స్లో వస్తూ ఉన్నారు. అసలు ఒక్కసారి కూడా వారి బుద్ధిలో పరమాత్మ శ్రీమతం అనుసారంగా మేము రాజ్య స్థాపన చేస్తున్నాము, దైవీ రాజ్యాన్ని స్థాపించుకుంటున్నాము అనేది గుర్తే రావట్లేదు. లోపల ఆ నష, ఆ నిశ్చయం ఉండాలి కదా. మురళి వింటున్న సమయంలో రోమాలన్నీ పులకరించిపోవాలి. ఇక్కడైతే బాబా చూస్తారు పిల్లల బుద్ధి ఎంత డల్ హెడ్గా ఉంది. రోమాలన్నీ కూడా పులకరించడం పక్కన పెట్టండి, అన్నీ చచ్చుబడిపోయినట్టుగా ఉన్నాయి అంటున్నారు. ఇంతమంది పిల్లలు ఉన్నారు, కానీ ఒక్కరి బుద్ధిలో కూడా ఈ విషయం రావట్లేదు. శ్రీమతం అనుసారంగా మేము బాబా స్మృతితో వికర్మలను వినాశనం చేసుకొని రాజధానిని స్థాపిస్తున్నాము అని బాబా రోజు మురళిలో అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు, మీరు వారియర్స్గా ఉన్నారు, మీరు యోద్ధాలు, మీరు సోల్జర్స్, రావణుడి పైన విజయాన్ని పొందేటువంటి వారు. బాబా మిమ్మల్ని మందిర యోగ్యంగా తయారు చేస్తూ ఉన్నారు. కానీ అంతటి నష, ఆ సంతోషం పిల్లలకు అసలు ఉండట్లేదు. ఏదైనా వస్తువు దొరకట్లేదు అంటే చాలా ఇంకా అలుగుతారు. నాకు ఇది ఇవ్వలేదు, నాకు ఇది దొరకలేదు, నాకు బాబా ఇది ఎందుకు ఇవ్వలేదు అని అలుగుతూ ఉంటారు. బాబాకు ఆశ్చర్యం కలుగుతుంది, ఏంటి వీళ్ళ స్థితి? ఇంత గొప్ప రాజ్యభాగ్యాన్ని ఇస్తూ ఉంటే ఈ చిన్న వస్తువు కోసం అలుగుతున్నారా అని. ఎందుకంటే చాలా చిన్న చిన్న విషయాలకే యజ్ఞాన్ని వదిలి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక అన్నయ్య అయితే మొత్తం కుటుంబంతో సహా యజ్ఞంలోనే ఉంటూ తన ఆస్తిని, తనకున్న ఏ కొంచెమో డబ్బును మొత్తం పెట్టేశాడు. ఇంకా అక్కడే ఉంటూ ఒకసారి బాబాను మక్మల్ రుమాల్ కావాలి అని అడిగారంట.
బాబా అన్నారంటే ఇక్కడ అందరికీ ఏదైతే ఇస్తామో అదే నీకు కూడా దొరుకుతుంది. మక్మల్తో తయారు చేసిన రుమాలైతే ఎవ్వరికీ ఇవ్వట్లేదు, అది యజ్ఞంలో లేదు అని. ఇంకంతే, ఆయన వెంటనే దేహాభిమానంలో వచ్చేసాడు. నేను ఇంత ఇచ్చాను, నాకు చిన్న మక్మల్ రుమాలు ఇవ్వమంటే ఇవ్వడానికి ఏముంది, అది కొని ఇవ్వవచ్చు కదా, నా కోసమైతే అది తెప్పించవచ్చు కదా అని ఇంకా 2-3 సార్లు చూసి వెళ్ళిపోయాడంట, చిన్న రుమాల్ కారణంగా. అలా బాబా అంటారు, చిన్న వస్తువు దొరకలేదు అని చెప్పి అలుగుతారు. మాయా సంఖ్యలలో చిక్కుకుపోయి ఉన్నారు. మీ పేరెంత గొప్పది, మీరు చేసే కార్య వ్యవహారం ఎంత ఉన్నతమైనది, మీకు ఎంత సంతోషం ఉండాలి, మీకు వండర్ అనిపించాలి, చాలా వండర్ఫుల్ సంతోషంలో మీరు ఉండాలి అంటున్నారు. ఎవరైతే మిత్ర సంబంధికులను మరచిపోరో వారు ఎప్పుడూ బాబాని జ్ఞాపకమే చేయలేరు. ఇంకేం పదవి పొందుతారు అలాంటి వారు? వండర్ అనిపిస్తుంది కదా, భగవంతుని పొంది ఇంకా మనుషుల్ని దుఃఖం ఇచ్చేటువంటి వారిని జ్ఞాపకం చేయటం. పిల్లలు, మీకైతే చాలా నశ ఉండాలి. మీరు స్వయాన్ని ఈశ్వరీయ సంతానంగా భావించండి. మీరు ఏది అడిగే అవసరం ఉండకూడదు. మొదట్లో బాబా ఒకరిని నియమించేవారంట, పిల్లలు ఏది అడిగే అవసరం లేకుండా అందరి దగ్గర అన్ని వస్తువులు ఉన్నాయా వెళ్ళి చూడండి అని. ఒకరి డ్యూటీ అది. ఎవరి దగ్గరైనా ఆయిల్ తగ్గిందా, లేకపోతే ఏదైనా కావాలా వస్తువు, వాళ్ళకి ఏదైనా లేదా, ఏదైనా వేసుకోవడానికి పెట్టుకోవడానికి కావలసినటువంటి వస్తువులు అన్నీ చూసి అక్కడ తగ్గిపోతే మళ్ళీ ఇంకొకటి పెట్టి వచ్చేవారంట. అంటే పిల్లలు అడిగే అవసరం లేకుండానే బాబా అన్నీ ఇచ్చేటువంటి వారు. అలా బాబా పాలన చేశారు. మీరైతే ఇక్కడ ఎంత ఉన్నతమైన పదవిని పొందుతున్నారు. బాబా మనకి ఎంత అంతులేని ఖజానాని ఇస్తూ ఉన్నారు. 21 జన్మల వరకు ఎవ్వరిని ఏది అడిగే అవసరమే ఉండదు. అంత నశాలో ఉండాలి. కానీ పూర్తి డల్ హెడ్గా ఉన్నారు. బుద్ధి మొత్తం జామ్ అయిపోయింది, స్టక్ అయిపోయినటువంటి బుద్ధిలాగా మందగించి ఉంది అంటున్నారు. పిల్లల బుద్ధి 7 అడుగుల ఎత్తు ఉండాలి. మనుషుల ఎత్తు 7 అడుగులు 6 అడుగులు ఉంటుంది కదా. బాబా పిల్లలలో ఉత్సాహాన్ని కలిగిస్తూ చెప్తారు, పిల్లలు మీరు ఈశ్వరుని సంతానం. ప్రపంచంలోని వారికి మీ గురించి ఏమీ తెలియదు. మీరు వారికి ఎంత సంతోషంగా అర్థం చేయిస్తూ ఉంటారు. పరమాత్మ తండ్రి ఎదురుగా కూర్చున్నానని అనుకోండి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని జ్ఞాపకం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి అని మీరు చెప్తారు. బాబా అర్థం చేయిస్తారు, పిల్లలు మాయ మీకు చాలా పెద్ద శత్రువు. ఇతరులకు అంత పెద్ద శత్రువు ఏమీ కాదు, కానీ మీకది చాలా పెద్ద శత్రువు. మనుషులకైతే మాయ గురించి తెలీదు, తుచ్చబుద్ధిగా ఉన్నారు. బాబా రోజు అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలతో రోజు చెప్తారు, మీరు ఈశ్వరుని సంతానం. హిందీలో బాబా చెప్తున్నారు, తుమ్ సాహెబ్ జాదే హో. సాహెబ్ జాదే చాలా మంచి టర్మ్. అంటే యజమాని యొక్క పిల్లలు మీరు. తండ్రిని జ్ఞాపకం చేయండి. ఇతరులను మీ సమానంగా తయారు చేస్తూ ఉండండి. మీరు అందరికీ ఇదే అర్థం చేయించండి. భగవంతుడైతే సత్యమైన యజమాని కదా, మరి మనమందరం వారికి సత్యమైన పిల్లలం. యజమాని సంతానం, ఈశ్వరుని సంతానం. మీరు పిల్లలు నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో ఇదే గుర్తుంచుకోవాలి. ఈ రోజంతా చెక్ చేసుకోండి, ఎన్నిసార్లు నేను ఈశ్వరుని సంతానాన్ని, యజమాని యొక్క సంతానాన్ని. ఇది ఎంతవరకు గుర్తొస్తుందో చూసుకోవాలి. సర్వీస్లో దదీజీ ఋషి సమానంగా ఎముకలన్నింటినీ ఇవ్వాలి. కానీ ఎముకలు ఇవ్వడం పక్కన పెట్టండి. బాబా అన్నారు, ఇంకా పిల్లలు వైభవాలు కావాలి, సుఖాలు కావాలి అని కోరుతూ ఉన్నారు. ఆరోగ్యమేమి ఇటువంటి వైభవాల ఆధారంతో మెరుగవ్వదు అంటున్నారు. ఆరోగ్యానికి కావాల్సింది స్మృతి యాత్ర, సంతోషం. అరే కల్పం మాయతో ఓడిపోతూ వచ్చారు, ఇప్పుడైతే మాయ పైన విజయం పొందండి. బాబా వచ్చి విజయాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఇప్పుడు భారతదేశంలో చాలా దుఃఖం ఉంది. ఈ దుఃఖానికి కారణం రావణుడు.
అంతులేని దుఃఖాలను ఇచ్చేవాడు రావణుడు, అంటే వికారాలు. మరి వాళ్ళైతే ఏరోప్లేన్లు ఉండడము, ఇన్ని మోటార్ బండ్లు తయారు చేయడము, మెహల్స్ తయారు చేయడం, ఇదే స్వర్గం అనుకుంటున్నారు. వాళ్ళకి అసలు తెలియట్లేదు ఈ ప్రపంచమే అంతమయ్యేది ఉంది అని. లక్షలు కోట్లు ఖర్చు చేస్తున్నారు, డ్యామ్స్ మొదలైనవన్నీ తయారు చేస్తున్నారు, యుద్ధ సామాగ్రి కూడా ఎంత తీసుకెళ్తూ ఉన్నారు. ఇదంతా ఒకరినొకరు సమాప్తం చేసుకోవటానికే. అందరూ అనాథలుగా, నిరుపేదలుగా అయిపోతారు. ఎన్ని గొడవలు, యుద్ధాలు చేస్తూ ఉన్నారు, మాటల్లో చెప్పడానికి లేకుండా ఉంది. ఎంత చెత్త ఉంది ప్రపంచంలో. దీన్ని నరకం అంటారు. స్వర్గం మహిమ అయితే చాలా గొప్పగా ఉంటుంది. బడోదా మహారాణిని అడగండి, మహారాజ్ ఎక్కడికి వెళ్ళారు అని. వెంటనే స్వర్గస్థులయ్యారు అని అంటారు. స్వర్గం అని దేన్ని అంటారు? అదేమీ తెలియదు. ఎంత ఘోరమైన అంధకారం ఇది. మీరు కూడా ఒకప్పుడు ఘోర అంధకారంలో ఉండేవారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, నేను మీకు ఈశ్వరీయ బుద్ధిని ఇస్తున్నాను. మీరు స్వయాన్ని ఈశ్వరీయ సంతానంగా, సాహెబ్జాదేగా భావించండి, యజమాని సంతానంగా భావించండి. సాహెబ్ యజమాని చదివిస్తూ ఉన్నారు. ఎందుకు? షహజాదాగా చేయడానికి, యువరాజుల్లాగా చేయటానికి. బాబా కహావత్ సునాతే హై నా, రిడ్ ఛా జానే भेड़ क्या समझे, अभी तुम समझते हो, मनुष्य भी सब भेड़ बकरियों की तरह है, कुछ भी नहीं जानते. బాబా అయితే ఒక సామెత వినిపిస్తున్నారు. గొర్రెలకు జ్ఞానం చెప్తే అవేమి అర్థం చేసుకుంటాయి అని అందులో ఉంటుంది. మరి ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకుంటున్నారు కదా. మనుషులకే ఇవి అర్థం చేయించాలి జ్ఞానం విషయాలు, అంతేగాని మేకలు గొర్రెలు అవేం అర్థం చేసుకుంటాయి, వాటికేమీ తెలియదు కదా. ఎలాంటి ఉదాహరణలను ఇచ్చారో చూడండి. మీ బుద్ధిలో ఇప్పుడు ఆది మధ్యాంత రహస్యం ఉంది. మంచి రీతిగా మీరు వీటిని జ్ఞాపకం చేసుకోండి. మేము విశ్వంలో సుఖశాంతి రాజ్యం యొక్క స్థాపన చేస్తున్నామనేది గుర్తు రావాలి. ఎవరైతే బాబా కార్యంలో సహయోగిగా అవుతారో వారే ఉన్నత పదవిని పొందుతారు. అది మీరు కూడా చూస్తూ ఉన్నారు కదా, ఎవరెవరు బాబాకు సహయోగిగా ఉంటున్నారో. మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి, నేనేం చేస్తున్నాను? ఇంత గొప్ప బేహద్ కార్యం నడుస్తూ ఉంటే నేనేం సహాయం చేస్తున్నాను బాబాకి అని మీకు మీరే మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. హమ్ బేడ్ బక్రీతో నహీ హే, నేను మేకగా గొర్రెగా అయితే లేను కదా. మనుషుల్లో అహంకారం చూడండి ఎంత ఉందో. గుర్ర అని అంటూ ఉంటారు, అహంకారం ప్రదర్శిస్తూ ఉంటారు. మీరైతే తండ్రిని జ్ఞాపకం చేయాలి, సర్వీస్లో మీ ఎముకలని ఇవ్వాలి, ఎవరిని అసంతుష్టపరచకూడదు, మీరు అసంతుష్టం అవ్వకూడదు, అహంకారం కూడా రాకూడదు. నేను ఇది చేస్తున్నాను, నేను ఇంత గొప్పవాడిని, నేను చాలా చురుగ్గా ఉంటాను, ఇలాంటి ఆలోచనలు రావటం కూడా దేహాభిమానమే. వారి నడవడిక సిగ్గుపడేలాగా తయారైపోతుంది. లేకపోతే మీలాంటి సుఖము ఇంకెవ్వరూ పొందలేరు. ఈ విషయం బుద్ధిలో ఉంటే మీరు ప్రకాశిస్తూ ఉంటారు, చాలా మెరుస్తూ ఉంటారు. సెంటర్స్లో కొందరు మంచి మహారథి పిల్లలు ఉంటారు, కొందరు గుర్రపు స్వారీ చేసేవారు ఉంటారు, కొందరైతే సోల్జర్స్గా కేవలం కాలిబలంతో నడిచే సైన్యం గుంపులో ఒకరిలాగా ఉంటారు. ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి. ఎటువంటి బ్రాహ్మణులు ఉన్నారో చూడండి. కొందరు బాబాకి చాలా సహయోగిగా ఉన్నారు, కొందరికైతే సేవలో చాలా సంతోషం కలుగుతూ ఉంది. మీకు కూడా ఆ నష ఉండాలి. మీరు సేవ చేస్తూ ఉంటే ఆ సంతోషము, నష పెరుగుతూ ఉంటుంది. సర్వీస్ లేకపోతే ఏం పదవిని పొందుతారు? మా బాప్ కో తో బచ్చోం కే లియే రిగార్డ్ रहता है. తల్లి తండ్రికి అయితే పిల్లల పట్ల చాలా రిగార్డ్ ఉంటుంది. పరంతు वो अपना खुद रिकॉर्ड नहीं रखती तो बाबा क्या कहेंगे. మమ్మా బాబా పిల్లలందరినీ చాలా గౌరవిస్తారు, కానీ పిల్లలే తమ గౌరవాన్ని నిలుపుకోకపోతే బాబా ఏం చేయగలుగుతారు? మీరు పిల్లలు కొద్ది శబ్దాల్లోనే అందరికీ బాబా సందేశాన్ని ఇవ్వాలి. చెప్పండి, తండ్రి స్వయంగా చెప్తున్నారు, మన్ మనాభవ. గీతలో ఉన్న అక్షరాల్లో
పిండిలో ఉప్పంత సారమే ఉంది. ఇది హ్యూజ్ ప్రపంచం, అంటే చాలా పెద్ద బృహత్తరమైనటువంటి ప్రపంచం. ఎంత పెద్దది ఇది, బుద్ధిలో రావాలి. ఎంత పెద్ద ప్రపంచం, ఎంతమంది మనుషులు ఉన్నారు, కానీ ఇవేవి మిగలవు. ఇవన్నీ సమాప్తమయ్యేవే ఉన్నాయి. ఏ ఖండం యొక్క నామరూపాలు కూడా ఉండవు. స్వర్గానికి మేము యజమానిగా అవుతాం. ఇలా చింతన చేస్తూ రాత్రింబవళ్ళు సంతోషంలో ఉండాలి. నాలెడ్జ్ అయితే చాలా సహజం. దీనిని అర్థం చేయించేవారు చాలా రమణీకంగా ఉండాలి. అనేక రకాల యుక్తులు రచించాలి. మధుబన్లో గ్లోబల్ హాస్పిటల్ దగ్గర ఒక అన్నయ్య ఉంటారు. చాలా రమణీకంగా జ్ఞానం అర్థం చేయిస్తూ ఉంటారు. 5 నిమిషాలు మాట్లాడతారు, కానీ అందరికీ జ్ఞానం ఎసెన్స్ అంతా కొన్ని శబ్దాల్లోనే చెప్తూ ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా నిద్రించాలి, ఏ విటమిన్స్ వేసుకోవాలి, ఇలా షార్ట్ అండ్ స్వీట్గా బాబా యొక్క మెసేజ్ అంతా ఇచ్చేస్తారు. అలా బాబా అంటారు, జ్ఞానాన్ని ఈజీగా చేసి రమణీకంగా వినిపించడం అలవాటు చేసుకోండి. బాబా చెప్తారు, నేను మిమ్మల్ని ఎంత డిప్లొమాట్గా తయారు చేస్తూ ఉన్నాను. డిప్లొమాట్ అంటే చాలా హుందాగా, చాలా రాయల్గా, హైలీ ఎడ్యుకేటెడ్గా ఉండేవారు. మరి బాబా అన్నారు, అక్కడైతే డిప్లొమాట్స్ అంబాసిడర్గా ఉంటారు. అంబాసిడర్ అంటే రాయబారులు. तो बच्चों की बुद्धि में याद रहना चाहिए, ఓహో బేహద్ కా బాప్ హమ్కో డైరెక్షన్ దేతే హే. మరి పిల్లల బుద్ధిలో ఇది గుర్తుండాలి. ఓహో అనంతమైన తండ్రే మాకు డైరెక్షన్ ఇస్తున్నారు. మీరు ధారణ చేసి ఇతరులకు కూడా తండ్రి పరిచయాన్ని ఇస్తూ ఉండండి. మీరు తప్ప ఈ ప్రపంచంలో మిగతా అందరూ నాస్తికులుగానే ఉన్నారు. మీలో కూడా నంబర్ వారీగా బాబాను గుర్తించారు. కొందరు నాస్తికులుగానే ఉన్నారు, తండ్రిని జ్ఞాపకమే చేయట్లేదు. స్వయం అంటారు, బాబా నేను మీ స్మృతిని మర్చిపోతున్నాను అని. అంటే నాస్తికులుగా ఉన్నట్టే కదా. మరి ఇటువంటి తండ్రిని, యజమానిగా చేసే తండ్రిని, ఈశ్వరుని సంతానంగా అయి కూడా జ్ఞాపకం చేయకపోవడం, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. వీటిని అర్థం చేసుకోవాలి అన్నా చాలా విశాల బుద్ధి కావాలి. బాబా అంటారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాను. మీ ద్వారానే ఈ కార్యాన్ని చేయిస్తాను. మీరు వారియర్స్, ఎంత మంచివారు మీరు. వందే మాతరం అని గాయనం ఉంది. మీ ద్వారానే నేను మొత్తం విశ్వ కళ్యాణం చేస్తాను. మీరే పూజ్యులుగా ఉండేవారు, పూజారిగా అయ్యారు. ఇప్పుడు శ్రీమతం అనుసారంగా తిరిగి పూజ్యులుగా అవుతూ ఉన్నారు. మరి పిల్లలు, మీరు చాలా శాంతిగా ఉండి ఈ సేవ చేయాలి. మీలో అశాంతి ఉండకూడదు. ఎవరి నరనరంలో భూతాలు నిండి ఉంటాయో వారేం పదవిని పొందుతారు? లోభం కూడా చాలా పెద్ద భూతమే. బాబా చూస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరి నడవడికను గమనిస్తారు. వీళ్ళ నడవడిక ఎలా ఉంది, వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అని గమనిస్తారు. బాబా అన్నారు, ఎంత నష ఎక్కిస్తున్నాను నేను మీకు. కానీ కొందరు సేవనే చేయట్లేదు, కేవలం తింటూ తాగుతూ ఉన్నారు. తినడం, తాగడం, పడుకోవడం, అంతే. సేవ చేయాలి కదా. మరి అలాంటి వారు భవిష్యత్తు 21 జన్మలు సేవ చేయాల్సి వస్తుంది. ఇక్కడ 1 జన్మ రెస్ట్ తీసుకుంటే, 1 జన్మ తింటూ తాగుతూ గడిపేస్తే 21 జన్మలు సేవ చేయాల్సి వస్తుంది. దాసదాసీలుగా అవుతే సేవ చేయాలి కదా. చివరికి అందరికీ సాక్షాత్కారం జరుగుతుంది. హృదయం పైన అయితే సర్వీసేబుల్ పిల్లలే ఎక్కుతారు. మీ సేవ అమర లోకం యొక్క వాసిగా తయారు చేయటం. బాబా ధైర్యాన్ని కలిగిస్తూ ఉన్నారు, ధారణ చేయండి. దేహ అభిమానంలో ఉన్న వాళ్ళకి ధారణ జరగదు. మీకు తెలుసు, తండ్రిని జ్ఞాపకం చేసి ఇప్పుడు వేశ్యాలయం నుండి శివాలయానికి వెళ్తున్నాము అని. మరి అలా తయారై చూపించాలి. బాబాకి ఎన్ని ఉత్తరాలు రాస్తూ ఉంటారు పిల్లలు. బాబా కూడా వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు. పిల్లల లెటర్స్కి బదులు ఇవ్వడానికి బాబా ప్రత్యేకంగా సమయం తీసి కూర్చుంటారు. లాడ్లే रूहानी साहिबजादो अब श्रीमत पर चलेंगे, महारथी बनेंगे तो शहजादे जरूर बनेंगे. బాబా రిప్లై ఏమని ఇస్తారు పిల్లలకి? బాబా చెప్తున్నారు, అల్లారు ముద్దు ఆత్మీక సాహెబ్జాదే పిల్లలు ఇప్పుడు శ్రీమతంపై నడవండి, మహారథిగా అవ్వండి,
అప్పుడు మీరు యువరాజులుగా తప్పనిసరిగా అవుతారు. లక్ష్యం ఉద్దేశం అయితే యువరాజుగా అవ్వాలి అనే కదా. మరి ఒక్క సత్యమైన తండ్రి అన్ని విషయాలను మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. సర్వీస్ చేసి ఇతరుల కళ్యాణం కూడా చేస్తూ ఉండండి. యోగ బలం లేకపోతే ఇంకా కోరికలు, ఇవి కావాలి, అవి కావాలి, ఇది పెట్టుకోవాలి, అది ఉండాలి అని ఇలా కోరికలు ఉంటే మీకు ఎప్పుడూ సంతోషం ఉండదు. మరి సంతోషానికి మించిన మందు లేదు అంటారు కదా. అంత గొప్ప మందును మిస్ అవుతారు. కోరికలు పెట్టుకొని సంతోషానికి దూరం అయిపోతారు. అందుకే బాబా అన్నారు, అసలు ఆ కోరికల్ని పక్కన పెట్టండి, సంతోషాన్ని మీ దగ్గర పెట్టుకోండి. అప్పుడు చూడండి మీ ఆరోగ్యం బాగవుతుంది, జన్మ జన్మల భాగ్యము తయారవుతుంది. మీరు ఈశ్వరుని సంతానం. మీకు చాలా నశ, సంతోషం ఉండాలి, గర్వంగా ఉండాలి, నేను భగవంతుని సంతానాన్ని అని. కానీ అది లేనట్లయితే అనేక రకాల విషయాలు ఎదురవుతూ ఉంటాయి. అరే, తండ్రి విశ్వానికి యజమానిగా చేస్తూ ఉన్నప్పుడు ఇంకేం కావాలి మీకు? ప్రతి ఒక్కరూ మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. నేను ఇంత మధురమైన తండ్రిని ఎంత జ్ఞాపకం చేస్తున్నాను, ఇంత మధురమైన తండ్రి యొక్క సేవ ఎంత చేస్తున్నాను. బాబా అంటారు, అందరికీ మెసేజ్ ఇచ్చే సేవ చేయండి. సాహెబ్ యజమాని వచ్చేశారు అనే వార్త వినిపించండి. వాస్తవంగా మీరందరూ బ్రదర్స్ కదా. మీ తోటి సోదరులు తండ్రి పరిచయం లేక అల్లాడిపోతూ ఉంటే మీరు చూస్తూ ఎలా ఉంటారు? మీరు అందరికీ మెసేజ్ అయితే ఇవ్వాలి కదా. ప్రపంచంలోని వారు మనమంతా సోదరులము, హంస బాయి బాయి అని అంటారు. కానీ అలా ఎందుకు చెప్తున్నారు వాళ్ళు? వాళ్ళకేమైనా అందరికీ తండ్రి ఒక్కరే అనేటువంటి నమ్మకం ఉందా? అదేమీ లేదు కదా. మరి ఏ లెక్కతో సోదరులు అంటున్నారు? వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి మనం పరస్పరం సోదరులము అని చెప్పుకుంటున్నారు. అలా సోదరులము అని చెప్పుకుంటే ఒకరికొకరు సాయం చేస్తారు కదా అవసరమైనప్పుడు అని. అంటే వాళ్ళ ఇంటెన్షన్ చూడండి, భాయి అని ఈ ఆలోచనతో అంటున్నారు, సహాయం చేస్తారేమో అలా చెప్తే అని. అంతేగాని వాళ్ళకేమి మనమందరం ఒక తండ్రి పిల్లలం, అందరం ఒకటే, అందరం కలిసి ఒక కుటుంబంలాగా ఉండాలని ఏమీ లేదు. ఇక్కడ బాబా చెప్తున్నారు ఆ విషయం. మీరందరూ ఒకే తండ్రి యొక్క పిల్లలు, మీ అందరికీ తండ్రి ఒక్కరే, కాబట్టి మీరందరూ పరస్పరం సోదరులు అని బాబా ఇక్కడ చెప్తున్నారు. ప్రపంచంలో అలా అనుకోవట్లేదు. బాబా అయితే స్వర్గ స్థాపన చేసేవారు, హెవెన్ని స్థాపిస్తూ ఉన్నారు, అది కూడా పిల్లల ద్వారా. సర్వీస్ యొక్క యుక్తులు బాబా ఎన్నో అర్థం చేయిస్తూ ఉన్నారు. మిత్ర సంబంధికులకు కూడా అర్థం చేయించాలి. చూడండి, పిల్లలు విదేశాల్లో కూడా సేవ చేసి వస్తున్నారు. రోజు రోజుకి ఆపదలు ఎన్ని ఎదురవుతూ ఉంటాయి. మృత్యువుకి ముందే మీరందరూ వారసత్వాన్ని తీసుకోండి అని ఈ మెసేజ్ అందరికీ ఇవ్వండి అంటున్నారు. పిల్లలు, మీ మిత్ర సంబంధికులకు కూడా జ్ఞానం ఇవ్వండి. చూడండి, కొంతమంది పిల్లలు విదేశాల్లో ఉన్నారు, వారు కూడా సేవ బాగా చేస్తూ ఉన్నారు. రోజు రోజుకి ప్రపంచంలో ఆపదలు ఎక్కువ అవ్వడంతో వాళ్ళు కూడా అనుకుంటున్నారు, మృత్యు మన ముందే ఉంది, మృత్యుకి ముందే భగవంతుడిచ్చే వారసత్వాన్ని తీసుకుంటే అయిపోతుంది అని. మరి పిల్లలు, మీ మిత్ర సంబంధికులను కూడా మీరు మేల్కొల్పుతున్నారు కదా, పవిత్రంగానూ ఉంటున్నారు. ఇంకా నిరంతరం సోదరులము అనేటువంటి స్థితిలో ఉండడం అది కొద్దిగా కష్టం అవుతుంది. బాబా అయితే పిల్లల్ని షెహజాదే, సాహెబ్జాదే, ఎంత మంచి మంచి టైటిల్స్ ఇస్తున్నారు. పిల్లలను ఎంత ఉన్నతమైన దృష్టితో బాబా చూస్తున్నారు. మీరు ఈశ్వరుని సంతానం, ఎంత మంచి టైటిల్ ఇది. ఈ రోజంతా నష ఉండాలి, నేను సాహెబ్జాదే, వర్తమానంలో సాహెబ్జాదే, భవిష్యత్తులో షెహజాదేగా అవుతున్నాను. అంటే ఇప్పుడు ఈశ్వరుని సంతానం, భవిష్యత్తులో యువరాజుగా అవుతాను అని. మరి స్వయాన్ని చూసుకోవాలి. సేవ చేయకపోతే నేనేమవుతాను? ఒకవేళ ఏమీ జమ చేసుకోకపోతే తింటూనే గడిపేస్తే మొత్తం అంతా ఇక్కడే సమాప్తం చేసుకుంటే, ఒకవేళ ఎవరైనా చాలా జమ చేసుకున్నారు, యజ్ఞంలో చాలా ధనపరంగా జమ చేసుకున్నారనుకోండి, మరి వాళ్ళు తింటూనే ఉన్నారు, సేవ ఏమీ చేయట్లేదు. నేను చాలా ఇచ్చాను కదా, నేను యజ్ఞంలో ఎంత డబ్బు ఇచ్చాను కదా అని కేవలం తింటూ కూర్చుంటున్నారు, ఇంకా సేవ ఏమీ చేయట్లేదు. మరి అటువంటి వారు
తండ్రి యొక్క పాలనలోనే ఉంటూ సేవ చేయకపోతే వాళ్ళు ఇచ్చిన దాంతోనే వాళ్ళు తింటూ ఉంటే అది తింటూ తింటూ ఒకరోజు వాళ్ళు ఇచ్చిన ధనం అంతా సమాప్తమైపోతుంది. ఇంకా ఎక్స్ట్రా వారిపైన భారం చేరుతుంది. యజ్ఞందే ఖాళీగా కూర్చొని తినడం అవుతుంది. సర్వీస్ చేసే వాళ్ళకు ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు రాకూడదు, నేను ఇంత ఇచ్చాను అని. ఎందుకంటే మనం ఇచ్చిన ధనంతో బాబా యజ్ఞాన్ని నడిపిస్తున్నారు, మొత్తం అందరి పాలన జరుగుతుంది. అందుకే సహాయం చేసే వారికి గౌరవం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సహాయం చేసేటువంటి వారికి తప్పకుండా పాలన ఇవ్వడం జరుగుతుంది. బాబా అంటారు వాళ్ళు అందరికీ సహాయం చేయడానికి యజ్ఞంలో సహయోగం ఇస్తూ ఉన్నారు. అందరికీ పాలన దాని ద్వారా జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా పాలన లేదా ఎక్స్ట్రా ఏమైనా గౌరవం ఇవ్వడము, కొంచెం స్పెషల్గా చూడడం చేస్తే దాన్ని మీరు వేరేలాగా అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు తినిపిస్తూ ఉన్నారు కదా అందరికీ. ఆత్మిక పిల్లలు మీకు తినిపిస్తూ ఉన్నారు, మీరు వారి సేవ చేస్తూ ఉన్నారు. ఇది చాలా పెద్ద లెక్క ఉంది. మనస వాచ కర్మన వారి సేవ చెయ్యకపోతే మరి వాళ్ళకి ఆ సంతోషం కూడా ఎలా ఉంటుంది? శివబాబాని జ్ఞాపకం చేసి మీరు భోజనం తయారు చేస్తే మీకు ఆ శక్తి నిండుతుంది. మీ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి, నేను అందరినీ సంతుష్టపరుస్తూ ఉన్నానా? మహారథి పిల్లలు ఎంత సేవ చేస్తూ ఉన్నారు. బాబా రెగ్జిన్ పైన చిత్రాలను తయారు చేయిస్తూ ఉన్నారు. ఈ చిత్రాలు ఇంకెప్పుడు కూడా చిరిగిపోకుండా, కూడా విరిగిపోకుండా, పగిలిపోకుండా ఉండడానికి రెగ్జిన్ క్లాత్ని వాడుతున్నారు. బాబా పిల్లలైతే ఎంతోమంది ఉన్నారు. మరి ఇలా కొత్త కొత్త సాధనాలతో సేవ చేయడానికి పిల్లలే సహాయం చేస్తూ ఉంటారు కదా, పిల్లలే డబ్బు పంపిస్తూ ఉంటారు, బాబా దీన్ని సేవలో ఉపయోగించండి అని. బాబా ఏం చేస్తారు మరి? అవన్నీ పిల్లల సేవలోనే ఉపయోగిస్తారు కదా, లేకపోతే ధనం ఎక్కడి నుండి వస్తుంది? మరి అన్ని సెంటర్స్ ఎలా నడుస్తాయి? పిల్లలే నడిపిస్తూ ఉన్నారు కదా. శివబాబా అంటారు, నా వద్ద అయితే ఒక్క గవ్వ కూడా లేదు. ఇంకా ముందు ముందు చాలామంది వచ్చేసి మా ఇంటిని మీరు ఉపయోగించుకోండి, మా ఇంట్లో మీరు చెప్పుకుంటూ ఉండండి జ్ఞానం, మా ఇంటిని మీరు వాడుకోండి అంటారు. మీరేమంటారు అప్పుడు? టూ లేట్. బాబా అయితే పేదల పాలిట పెన్నిది. మరి అవసరం లేనప్పుడు తీసుకొని ఏం చేసుకుంటాం మనం? అందుకే బాబా టూ లేట్, ఇంక ఇప్పుడు అవసరం లేదు అంటారు. పేదవారి దగ్గర ఎక్కడి నుండి వస్తాయి? కొందరైతే కోటీశ్వర్లు పదంపతులు కూడా ఉంటారు, వారి కోసం ఇక్కడే స్వర్గంగా అనిపిస్తుంది. ఇదంతా మాయా పాంప్, ఇదంతా ఫాల్, అంటే పడిపోయేదే ఉంది. బాబా అంటారు, మీరు ఇప్పుడు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు, తర్వాత దైవీ సంతానంగా అవుతారు. మీరు ఎంత సేవ చేసి చూపించాలి? మరి చాలా సంతోషంలో ఉండాలి. మేము ఈశ్వరీయ సంతానం, మళ్ళీ యువరాజులుగా అవుతున్నాము అని నష ఉండాలి. యువరాజులుగా ఎప్పుడవుతారు అంటే చాలా సేవ చేసినప్పుడు. మరి సంతోషపు పాదరసం కూడా బాగా ఎక్కి ఉండాలి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा, ప్యారా బాబా, శుక్రియా బాబా. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎప్పుడు ఎవరిని అసంతుష్టపరచకూడదు, స్వయం అసంతుష్టంగా అవ్వకూడదు, తమ తెలివి లేక సేవ యొక్క అహంకారాన్ని ప్రదర్శించకూడదు. ఎలాగైతే తండ్రి పిల్లలకు గౌరవాన్ని ఇస్తున్నారో అలాగే స్వయానికి స్వయం కూడా గౌరవం ఇచ్చుకోవాలి. సెకండ్ పాయింట్, యోగ బలంతో అన్ని కోరికలను సమాప్తం చేసుకోవాలి. సదా ఇదే సంతోషము నషలో ఉండాలి. మేము ఈశ్వరుని సంతానం నుండి యువరాజులుగా తయారయ్యే వారిమి అని. సదా శాంతిగా ఉండి సేవ చేయాలి. రోమ రోమంలో ఏవైతే భూతాలు ఇమిడి ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారు? ఎప్పుడు అసంతుష్టంగా అవ్వకూడదు, ఎవరిని అసంతుష్టం
చేయకూడదు, అహంకారం రాకూడదు, రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. బాబా దైవీ గుణాలపైన అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఒకటేమో సంతుష్టంగా ఉండాలి, రెండోది నమ్రత, అహంకారం ఉండకూడదు, మూడోది సెల్ఫ్ రెస్పెక్ట్. బాబా అయితే రెస్పెక్ట్ ఇస్తున్నారు, కానీ మీకు మీరు కూడా రెస్పెక్ట్ మెయింటైన్ చేసుకోండి అని. రెండో పాయింట్లో బాబా చెప్తున్నారు కోరికలన్నీ సమాప్తం అవ్వాలి. సంతోషంగా నషాతో మేమెవరి సంతానంగా ఉన్నామో సాహెబ్జాదా నుండి షహజాదాగా అవుతున్నాము, ఇదే సంతోషం ఉండాలి. అలాగే శాంతిగా ఉండి సేవ చేయాలి, ఏ భూతం మనలో ఉండకుండా చూసుకోవాలి. वरदान ब्राह्मण जीवन में बाप द्वारा लाइट का ताज प्राप्त करने वाली महान भाग्यवान आत्मा भव. బ్రాహ్మణ జీవితంలో తండ్రి ద్వారా ప్రకాశం యొక్క కిరీటాన్ని ప్రాప్తించుకునేటువంటి మహాన్ భాగ్యవాన్ ఆత్మా భవ. వివరణ: సంగమయుగి బ్రాహ్మణ జీవితానికి ఉన్న విశేషత పవిత్రత. పవిత్రత యొక్క గుర్తు ప్రకాశ కిరీటాన్ని చూపిస్తారు. ఇది ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మకు తండ్రి ద్వారా ప్రాప్తిస్తుంది. పవిత్రత యొక్క ప్రకాశము, ఈ కిరీటము రత్నజడితమైనటువంటి కిరీటం కన్నా ఎంతో శ్రేష్టమైనటువంటిది. మహానాత్మ, పరమాత్మ, భాగ్యవాన్ ఆత్మ, ఉన్నతోన్నతమైన ఆత్మలు, వారికే ఇది కిరీటంగా చూపించబడింది, వారికి గుర్తుగానే. బాప్దాదా ప్రతి ఒక్క పిల్లలకు జన్మతోనే పవిత్ర భవ అనే వరదానముని ఇస్తారు. దానికి సూచకంగానే లైట్ యొక్క కిరీటం ఉంది. స్లోగన్: बेहद की वैराग्य वृत्ति द्वारा इच्छाओं के वश परेशान आत्माओं की परेशानी दूर करो. అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా కోరికలకు వశమై వ్యాకులత చెందేటువంటి ఆత్మల యొక్క వ్యాకులతను దూరం చేయండి. కోరికలకు వశమై ఎవరైతే వ్యాకులంగా ఉన్నారో అటువంటి వారందరి వ్యాకులతను, దుఃఖాన్ని, బాధను దూరం చేయాలి. ఈరోజు స్వమానము: నేను మహాన్ భాగ్యవాన్ ఆత్మను. మహాన్ భాగ్యవాన్ ఆత్మను. పవిత్రత యొక్క కిరీటం మన తలపైన ఉంది, పవిత్రత ప్రకాశం ఉంది. మనం ఎంత మహాన్ భాగ్యవంతులమో ఆ స్మృతిలో, ఆ నషాలో ఉండాలి. అలాగే బాబా మురళిలో నేను సాహెబ్జాదా నుండి షహజాదాగా అవుతున్నాను అంటే ఈ వర్తమాన సమయంలో యజమాని ఈశ్వరుడి సంతానంగా ఉండి భవిష్యత్తులో రాజకుమారులుగా, యువరాజులుగా అవుతున్నాను అనేటువంటి నష మనకి ఉండాలి. ఓం శాంతి.